అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే ఈ రీజనింగ్ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సెలెక్ట్ ద సెట్ ఇన్ విచ్ ద నెంబర్స్ ఆర్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ఆర్ ద నెంబర్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్. ఈ సెట్ ఇచ్చాడు కదా, ఈ సెట్లో ఉన్న లాజిక్ ఏదైతే ఉందో అదే లాజిక్గా ఉన్న కింద ఆప్షన్స్లో ఉన్నది మనం సెలెక్ట్ చేయాలి. ఇక్కడున్న సెట్ చూడండి, 3, 28, 128. చూడండి 3, 28 అయింది. ఎలా అయింది? దీనికి రిలేషన్ ఏంటి? ఇక్కడ చూడండి 3, 28, 128. ఏ లాజిక్ ఉంది? 28లోంచి 3 తీసేస్తే ఎంత వస్తుంది? 28 - 3 = 25. 25ని ఇంటూ 5 చేసామనుకోండి, ఎంత వస్తుంది? 125. మనం ఏదైతే తీసేసామో దాన్ని మళ్ళీ యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకి 128 అనేది వస్తుంది. ఇదే సేమ్ వేలో ఇక్కడున్న ఆప్షన్కి ఏదైతే సెట్ అవుతుందో చూడండి ఒకసారి. 1 ఇంటూ చూడండి, 20లోంచి 1 తీసేయండి. 1 తీస్తే 19. 20లోంచి 1 తీస్తే 19. 9 ఇంటూ 5 ఇంత 45, 95 అవుతుంది. 95 + 1 అంటే 96. అంటే ఫస్ట్ సెట్టే మనకి కరెక్ట్ అయిపోయింది. ఇది చూడండి 30 - 5 25. 25 ఇంటూ 5 అంటే 125. 125 + 5 అంటే 130 వస్తుంది. అంటే ఇది రాంగ్. అదేవిధంగా 18 - 2 16. 16 ఇంటూ 5 80. 80 + 2 82 వస్తుంది. అదేవిధంగా 63 - 7. 63 - 7 అంటే ఎంత వస్తుంది? 56. 56 ఇంటూ 5 30 28 వస్తుంది. 280 వస్తుంది. 280కి మళ్ళీ 7 కలిపితే 287 వస్తుంది. అంటే ఇది కూడా రాంగ్. ఇది రాంగ్. అంటే ఫస్ట్ సెట్ చూడండి, 20 - 1 19 ఇంటూ 5 95 + 1 96. 96 అనేది కరెక్ట్గా సరిపోతుంది. అంటే ఈ లాజిక్కి ఫస్ట్ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ సరిపోతుంది. అంటే ఆన్సర్ అనేది ఏ అవుతుంది. ఓకేనండి.